శబ్దం వింటున్నారుగా, చూడండి ఎలా వినపడుతుందో. నేను వీడియోలు చేస్తానంటే వాకింగ్ చేయట్లేదు. అసలు శబ్దం చూడండి ఎలా ఉంటుందో. ఒకే పైలిపోతుందండి. అసలు వెళ్ళలేకపోతున్నాను కొట్టు దగ్గర. నేను కొట్టు రెంట్ కట్టుకోవాలి, కొట్టు తీపిపోతే రెంట్ కట్టలేము. కొట్టు తీసుకుంటేనే కదండి మేము. ఇలాగ ఉంటే ఎట్లాగా మేము చెప్పండి. వినండి, మీరు వినండి. అందుకే మళ్ళీ వీడియో మాట్లాడుతున్నాను. శబ్దం వినండి ఒకసారి. ఎంత శబ్దం అంటే అసలు నరాలు నొప్పి వచ్చేస్తుంది, తలకాయ నొప్పి వచ్చేస్తుంది. అసలు ఎవరు కూడా కమిటీ వాళ్ళు, మసీదు సంబంధించిన కమిటీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎంత సౌండ్ చేస్తున్నారు చూడండి సార్. అర్థాలు పడుతుంది. 1:30 అయిన టైం, ఇప్పటికి కూడా ఆపలే. ఇంకా కనీసం వాళ్ళు భోజనాలు కూడా వెళ్ళట్లేదు. ఇక్కడ తెచ్చుకుంటున్నారు, ఒక 5 నిమిషాలు తినేస్తున్నారు, మళ్ళీ కూర్చుంటున్నారు. ఆయన ఎంత సౌండ్ అంటే అసలు విపరీతమైన. తలనొప్పి టాబ్లెట్ వేసుకున్న పని చేయట్లేదు. అసలు తలనొప్పి కూడా తగ్గట్లా. ఆ శబ్దానికి తలనొప్పి మందులు కూడా పని చేయట్లా. ఏ మందులు పని చేయట్లా. ఏం శబ్దం అసలు శబ్దం. తలకాయ దెమ్మ తిరిగిపోతుంది అసలు. తలకాయ అసలు ఎంత దెమ్మ తిరిగిపోతాయంటే ఎలా ఉంది తలకాయ నొప్పి. అసలు ఎంత ఎంత చచ్చిపోతున్నానండి. పొద్దున్న చెట్ట కొడుతున్నారు, ఇంకా ఆపలేదు. ఎంత విపరీతం తలపోటు. నరాలు ఆసిపోయితే మొహాసిపోతుంది. బాధ. ఎలా వస్తుంది అన్నారు కదండి, అలాగే వినపడుతున్నా సౌండ్. పొద్దు నుంచి 6 చేస్తున్నారు. 2 hours టైం. నేను ఒక అరగంట కూడా ఆపట్లా. ఊరు కూడా వాళ్ళ మందులు ఇట్లా మరి ఏం చేస్తాం. ఊరు కూడా వాళ్ళు అడగట్లా. నలుగురు కలిసి అడిగితే బాగుండు. మరి ఇంట్లో పోతున్నాం. అసలు ఎంత తలకాయ నొప్పి వస్తుందంటే అంత తలనొప్పి వచ్చేస్తుంది. అసలు విపరీతం తలనొప్పి. ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు అక్కడ. అదిగోండి కార్ఖానలోకి వెళ్ళాడు. అంటే వచ్చి అరుస్తున్నాడు చూడండి. అంత తలనొప్పి వస్తున్నాడు. అబ్బాయి కూడా వచ్చి అరుస్తున్నాడు అక్కడ. కూర్చొని శబ్దాలు కనిపిస్తున్నామని చెప్పి పిల్లోని క్యారేస్తున్నాడు. శబ్దం ఆడ ఉంటే ఆడ కూర్చున్న వీళ్ళకి క్యారేస్తున్నారు. అంత శబ్దం విన్నారు కదండి. అసలు ఎలా ఉందో
శబ్దం, అసలు ఏం శబ్దం, ఏం శబ్దం. తలకాయ పోటు పుట్టిపోతుంది అసలు శబ్దానికి. విపరీతంగా తలనొప్పి. తలనొప్పి పడుతుంది అండి అసలు. అంత తలకాయ పోటు వచ్చేస్తుంది. ఇప్పుడు అతను తలనొప్పి. మసీద్ దగ్గరను చూడండి ఎలా కొడతారు. కంతలు పగిలిపోతాయి, కంతలు పగిలిపోతాయి. ఎవరు అడగట్లేదు అసలు, ఎవరు అడగట్లేదు. రోజు 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 ఎక్కువైపోతుంది మరి. ఎంత శబ్దం, ఎంత గోల. పోటు చెప్తున్నా ఎవరు అంటలేదు, ఎవరు రావట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు ఇక్కడ. ఒక అమ్మాయి కూడా వచ్చాడు కూర్చుని చూడండి. ఇద్దరు కుర్రోళ్ళు వచ్చి కూర్చున్నారు. ఫోన్ బిక్కున్నాడు. అమ్మాయి ఎవరు మరి, ఎవరమ్మాయి తెలియట్లే. మధ్యాహ్నం టైం 1:30, 2 అవుతుంది. ఇప్పుడు టైం 2 అయింది. టైం కూడా 2 అయింది. విపరీతం వాళ్ళు అసలు 2 అవుతున్న టైం ఆపట్లేదు. వాళ్ళు భోజనాల టైం కూడా అవ్వలేదు, ఏమో మరి అర్థం కావట్లేదు. భోజనాలు కూడా ఎలా ఎక్కడే తిని ఎక్కడే కూర్చొని ఇక్కడ చేసేస్తున్నారు. తలకాయ విపరీతం, తలకాయ నొప్పి. మధ్యాహ్నం అయినా కూడా ఇంకా ఆపల. 12, 2 అయింది టైం. 2 అయినా ఆపల. తలకాయ విపరీతం బాధ, విపరీతం బాధ. ఏంటో అసలు
బాధ అయిపోతుంది బాధ. కళ్ళు మొహం ఆసిపోతుంది. ఎప్పుడు తలనొప్పికి అట్లా ఉండే ఇద్దరు కుర్రోళ్ళు మరి అమ్మాయిని ఏంటో చాలాసేపు నుంచి అమ్మాయి ఫోన్ పెట్టుకుంటున్నారు.